సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, కైవల్య ఉపనిషత్తు 5వ పాఠం. ఈ కైవల్య ఉపనిషత్తు మనకు 5వ పాఠంలో 9, 10, 11, 12 మంత్రాలు వస్తాయి. ఇప్పుడు 9వ మంత్రం చూద్దాం. స ఏవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వా తం మృత్యుం అత్యేతి నా అన్యః పంథా విముక్తయే. ఇది 9వ మంత్రం. చూద్దాం వ్యాఖ్యానం. సహ ఏవ సర్వం. ముందు మంత్రంలో మనం సహ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు, అగ్ని, ఇలా కొన్ని పేర్లు మాత్రం చెప్పారు. తక్కిన దేవతలు చెప్పలా. తక్కిన దేవతలు కూడా బ్రహ్మే. అంతేకాదు, అంతా బ్రహ్మే. సర్వం బ్రహ్మమయం జగత్. అరూప ఈశ్వరుడే సర్వం. అది దాని అర్థం. యద్భూతం యచ్చ భవ్యం. భూతం అంటే గతం, భవ్యం అంటే భవిష్యత్తు. అంటే భూత భవిష్యత్తు వర్తమానాలు అంతా బ్రహ్మే. యచ్చ అంటే వర్తమానం. ఇప్పుడు ఇంకో మాట చూద్దాం. సనాతనం అంటే ఏమిటి? ఆ బ్రహ్మ శాశ్వతం. చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మ శాశ్వతం. ఆత్మ అనే బ్రహ్మ అన్నమాట. నామరూపాలు వచ్చిపోతాయి, కానీ బ్రహ్మ నిత్యం. సముద్రంలో అల్లు అశాశ్వతం, నీరు శాశ్వతం. సో ఈ బ్రహ్మ విద్య వలన కలిగే ఫలితం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే, జ్ఞాత్వా తం మృత్యుం అత్యేతి. ఇది శ్లోకంలోని మాటే. అదే శ్లోకం అంటున్నా, మంత్రంలోని మాటే. ఉపనిషత్తుల్లో శ్లోకాలను మంత్రాలు అంటారు. ఆ బ్రహ్మను నేనే అని తెలుసుకున్నవారు మృత్యువును అధిగమిస్తారు. నామరూపాలు వచ్చిపోతాయి, కానీ నేను శాశ్వతం అని తెలుసుకుంటారు. ఒక అల తను చిన్న అల అనుకుంటే మృత్యు భయం ఉంటుంది. తను అల కాదు, నీరు అని తెలుసుకుంటే మృత్యు భయం పోతుంది. మనం పంచ అనాత్మలతో మమేకం చెందుతాం. ఎప్పుడు పంచ అనాత్మలు అంటే ఏమిటి? ఉద్యోగం, ఆస్తులు, కుటుంబం, శరీరం, మనస్సు. వీటిని కోల్పోతామేమోననే భయంతో బతుకుతుంటాం ఎప్పుడు. అనాత్మ, మిథ్య అని అర్థం చేసుకోవాలి. తర్వాత మంత్రంలో ఇంకో మాట చూద్దాం. నా అన్యః పంథా విముక్తయే అంటే విముక్తి పొందటానికి, ముక్తి పొందటానికి, మోక్షం పొందటానికి వేరే మార్గం లేదు. భక్తి మార్గం, కర్మ మార్గం, కుండలిని మార్గం, ధ్యాన మార్గం, ఇవి ఏవి మోక్షాన్ని ఇవ్వవు. మోక్షాన్ని మాత్రం ఇవ్వలేవు. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత ఇవ్వగలవు. ఆత్మబంధువులారా, వేదాంతం మనకు చక్కని రాజమార్గాన్ని ఇచ్చింది. కర్మయోగం పాటించి, చిత్తశుద్ధి పొంది, ఉపాసనా యోగం పాటించి, చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞాన మార్గానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా జ్ఞానం పొంది తద్వారా మోక్షం పొందాలి. గీతా సారం ఇదే. నా అన్యః పంథా విముక్తయే. అక్షర లక్షలు విలువ చేసేటటువంటి వాక్యం ఇది. ఏమిటది? నా అన్యః పంథా విముక్తయే జ్ఞానాత్ ఏవ కైవల్యం. వేరే మార్గం లేదు. జ్ఞానం ఒక్కటే మార్గం, ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం.
10వ మంత్రం చూద్దాం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యేన హేతునా. ఇది మంత్రం, 10వ మంత్రం. పరమం బ్రహ్మ సంపశ్యన్. పశ్యన్ అంటే ఏమిటి? చూడటం. ఇక్కడేంటి? చూడటం కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవటం అని అర్థం చేసుకోవాలి. పశ్యన్ అంటే అర్థం చేసుకోవటం. కళ్ళారా చూసిన దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అందుకే కోర్టులో ఐ విట్నెస్కి విలువ ఎక్కువ. అంటే అది నిశ్చయ జ్ఞానం అవుతుంది. పరమం బ్రహ్మ యాతి. బ్రహ్మని తెలుసుకున్నటువంటి వ్యక్తి బ్రహ్మతో లైవముతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మతో లయమవటం అంటే బ్రహ్మకు తనకు మధ్య భేదం ఉంది అని అనుకోవటం భ్రమ. ఇది భ్రమ అని తెలుసుకోవటం అన్నమాట. ఐక్యం అంటే భేద భావనను వదులుకోవటం. భేద భ్రాంతిని వృత్తి ఏవ అభేద ప్రాప్తి. భేద భ్రాంతి నివృత్తి ఏవ అభేద ప్రాప్తి. అది అర్థం చేసుకోవాలి మనం. నా అన్యేన హేతునా అంటే వేరే మార్గం ఏదీ లేదు, కర్మ వలన మోక్షం వస్తుంది అని ఎక్కడైనా ఒక వాక్యం వస్తే మనం ఇలా అర్థం చేసుకోవాలి. కర్మ వలన చిత్తశుద్ధి కలిగి జ్ఞానయోగ్యతా ప్రాప్తిని పొంది దాని తర్వాత మోక్షం పొందాలి అంటే జ్ఞానం సాక్షాత్ మార్గం. భక్తి, కర్మయోగం, పరంపరా మార్గాలు. మనం ఈ భూమిని వదిలే లోపు ఆత్మజ్ఞానం పొందాలి. జ్ఞానాత్యేవ కైవల్యం. ఆ బ్రహ్మను నేను ఎలా చూడాలి? సర్వభూతస్థం ఆత్మానం. ఆ బ్రహ్మ ఆత్మగా అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. భూత అంటే అన్ని శరీరాలు, సర్వ శరీరాలు. సర్వభూతేషు తిష్టతి. తర్వాత ఇంకో మాట, సర్వభూతాని చ ఆత్మని. ఇక్కడ ఆత్మ అన్నిటికీ ఆధారంగా ఉంది. ఇంతకుముందు ఏమన్నారు? ఆత్మ అన్నింటిలో ఉంది అంటే ఇక్కడ ఆత్మలో అన్నీ ఉన్నాయి అంటుంది ఉపనిషత్తు. మొదటి వాక్యం అంతర్యామిత్వం సూచిస్తే ఇప్పుడు ఈ వాక్యం సర్వ ఆధారత్వం సూచిస్తుంది. ఆత్మ అన్ని శరీరాల్లో ఉంది అంటే జడ వస్తువుల్లో కూడా ఉందా అనే ప్రశ్న వస్తుంది. ఆత్మ జడ వస్తువుల్లో కూడా ఉంది కానీ వాటిల్లో చిత్ అంశం తెలియదు, సత్ అంశం మాత్రమే తెలుస్తుంది. ఆత్మను సత్, చిత్, ఆనందం అంటాం కదా. అంటే 3 అంశాలు. ఈ 3 అంశాలు అన్నింట్లోనూ ప్రకటితం అవ్వవు. ఉదాహరణకు అగ్నికి 2 అంశాలు ఉన్నాయి, వేడి, కాంతి. అంటే 2 లక్షణాలు. కానీ నీటిలో అగ్ని యొక్క ఒక్క లక్షణమే తెలుస్తుంది, వేడే తెలుస్తుంది. కానీ ఇనుప ఊచను వేడి చేస్తే అగ్ని యొక్క 2 లక్షణాలు అంటే వేడి, కాంతి తెలుస్తాయన్నమాట. ఇప్పుడు 11వ మంత్రం చూద్దాం. ఆత్మానం ఆరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మధనాభ్యాసాత్ పాశం దహతి పండితః. ముందు మంత్రంలో నిధిధ్యాసనం చూసాం. ఈ 11వ మంత్రంలో శ్రవణ మననాలు చూడబోతున్నాం. ఇప్పుడు ముఖం అంటే మన ముఖం అద్దంలో చూసుకుంటాం. అలాగే ఆత్మను చూసుకోవాలంటే శాస్త్రమైనటువంటి అద్దంలో చూడాలి. అద్దంలో దేన్ని చూస్తున్నాం? ముఖాన్ని. అంటే దర్పణ దర్శనం అంటే ఏమిటి? ముఖ దర్శనం. దర్పణ దర్శనం అంటే ముఖ దర్శనం.
అలాగే శాస్త్ర దర్శనం అంటే ఆత్మదర్శనం, శాస్త్ర విచారణ అంటే శ్రవణ మననాలు చేయటం. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన గురువు వద్ద శాస్త్రాన్ని అభ్యసించటం. ఇక్కడ శాస్త్ర విచారణకు ఒక దృష్టాంతం చెప్పారు, అది అరణి మదనం. ఇప్పుడు ఏంటంటే యజ్ఞంలో వెలిగించేటటువంటి అగ్నిని ఏదో ఒక విధంగా వెలిగించకూడదు, ఎట్లా పడితే అట్లా. సాక్షాత్తు సూర్య భగవానుని కిరణాల నుంచే భూతద్దం ద్వారా అగ్నిని సృష్టించాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా కుదరని పక్షంలో శాస్త్రాలు మరొక మార్గాన్ని సూచించాయి. దాన్ని అరణి మదనం అంటారు. అంటే 2 చెక్కలు తీసుకోవాలి. 2 చెక్కలు తీసుకుని ఒక పద్ధతిలో మధిస్తే ఆ రాపిడికి నిప్పురవ్వలు వస్తాయి. క్రింది భాగం చెక్కని అధో అరణి అంటారు. దాన్ని అశ్వత్థ వృక్షం నుండి తయారు చేస్తారు. ఈ చెక్క మధ్యలో ఒక చిన్న గుంట ఉంటుంది. దాన్ని కదలకుండా స్థిరంగా ఉంచి దానిలో మరొక పొడవైన చెక్క కవ్వంలా ఉంచి చిలుకుతారు. దాన్ని ఉత్తర అరణి అంటారు. దాన్ని శమీ వృక్షం నుంచి తయారు చేస్తారు. వాటి మధ్య ఘర్షణ వలన అగ్ని పుడుతుంది. ఆ అగ్నిని హోమకుండంలో వేస్తారు. జ్ఞానాన్ని దీపంతో ఎందుకు పోలుస్తారు? ఎందుకంటే వాటి మధ్య 2 సామాన్య ధర్మాలు ఉన్నాయి. ఒకటి దహన శక్తి, అంటే అగ్ని చీకటిని నాశనం చేస్తుంది. జ్ఞానాగ్ని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. రెండోది ఏంటంటే ప్రకాశక శక్తి. చీకటికి ఆవరణ శక్తి ఉంది, అంటే అక్కడ ఉన్న వస్తువును చీకటి కప్పేస్తుంది. ఉన్న వస్తువు కనపడకపోతే అది ఉన్నా లేనట్టే, ఆ వస్తువును మనం వాడలేం కదా. చీకటి తొలగేసరికి అక్కడ లేనట్టుగా ఉన్నటువంటి వస్తువు కొత్తగా వచ్చినట్టుగా ఉంటుంది. అలాగే జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అంటే అజ్ఞానం అనే చీకటి ఉన్నటువంటి వస్తువు అయినటువంటి ఆత్మను కప్పేస్తుంది. అజ్ఞానం అనే చీకటి ఉన్న వస్తువు అయినటువంటి ఆత్మను కప్పేస్తుంది. అందుకని మనం ఆనంద స్వరూపలం అని మనకు తెలియదు, ఎందుకు అజ్ఞానం కప్పేసింది కాబట్టి. అందుకని బాహ్యంగా ఆనందం వెతుక్కుంటున్నాం, సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. ఆ విధంగా అగ్ని చీకటిని నాశనం చేసి అక్కడ ఉన్న వస్తువులను ప్రకాశింపజేస్తే జ్ఞానాగ్ని అజ్ఞానాన్ని నాశనం చేసి ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది. ఈ నేపథ్యంతో మనం ఈ మంత్రాన్ని చూద్దాం. ఆత్మానం అరణిం కృత్వా. ఆత్మ అంటే ఇక్కడ శిష్యుడి యొక్క మనస్సు. శిష్యుని మనస్సు కింద అరణిలా గట్టిగా కదలకుండా స్థిరంగా ఉండాలి. అంటే రాగద్వేషాలు ఉండకూడదు, మనసులో నిశ్చలంగా ఉండాలి. పాఠం వింటున్నంతసేపు ఏకాగ్రత చూపాలి శిష్యుడికి చిత్తశుద్ధి, చిత్తస్థైర్యం ఉండాలి. ప్రణవంచ ఉత్తర అరణ్యం. ప్రణవం అంటే ఓంకార మంత్రం, మహావాక్యం. ఉపనిషత్తు మంత్రాలు ఉత్తర అరణిలాగా పనిచేస్తాయి. అంటే శ్రవణం చేస్తూనే ఉండాలి. మథనం గురువు చేస్తాడు. అంటే జ్ఞాన నిర్మథనం. నిర్మథనం అంటే చిలకటం, అంటే వేదాంత విచారణ చేయటం. ఉదాహరణకు తత్వమసి మహావాక్యం తీసుకోండి. ఇందులో త్వం పద విచారణ, తత్ పద విచారణ, అసి పద విచారణ, ఈ 3 చేయాలి.
ఆ పదాల వాచ్యార్థం కాకుండా లక్ష్యార్థం ద్వారా శుద్ధ చైతన్యంగా జీవ ఈశ్వర ఐక్యం చూపాలి. శ్రవణం దశలో జ్ఞానం అనేటటువంటి నిప్పురవలు పుడతాయి. వాటిని జాగ్రత్తగా కాపాడకపోతే అవి చల్లారిపోతాయి. ఆ నిప్పురవలు పెద్ద అగ్ని జ్వాలలా మండాలంటే దానిని మననం అనేటటువంటి విసినికర్రతో విసరాలి. తర్వాత నిధిధ్యాసనం చేయాలి. అంటే మన పాత వాసనలను పారద్రోలాలి. త్రిపుటి నుంచి ద్విపుటికి రావాలి. త్రిపుటి అంటే నేను జీవుణ్ణి, ఈ జగత్తు నన్ను బాధిస్తుంది అని ఈశ్వరుడితో మొరబెట్టుకోవటం. ఇప్పుడు వేదాంత విచారం చేసిన తర్వాత ద్విపుటి. ద్విపుటి అంటే ఆత్మ, అనాత్మ. అనాత్మకు విడిగా ఉనికి లేదు కాబట్టి అది ఉన్నా లేనట్టే. అంటే ఉన్నది ఒకటే. ఏంటది? ఆత్మ. ఇది జ్ఞానం. ఆ ఆత్మను నేనే అని జీర్ణించుకుంటే దాన్ని ఏమంటారు? విజ్ఞానం అంటారు. నేను అంటే మనసు శరీరాలు కాదు. నేను అంటే ఆత్మ, లేకపోతే సాక్షి చైతన్యం. శ్రవణంలో ఆత్మజ్ఞానం పొందుతాం. మననంలో సంశయరహిత నిశ్చయ జ్ఞానం పొందుతాం. నిధిధ్యాసనంలో జ్ఞాననిష్టలో నిలబడతాం. శ్రవణంలో పూర్తిగా గురువు చెప్తాడు, శిష్యుడు వింటాడు. మననంలో శిష్యుడు గురువును కానీ ఎవరినైనా కానీ అడిగి తెలుసుకుని సంశయాలు తీర్చుకుంటాడు. నిధిధ్యాసనంలో పాత వాసనలు పోగొట్టుకుని జ్ఞాననిష్టలో ఉండాలి. కాబట్టి అది పూర్తిగా శిష్యుందే బాధ్యత. ఈ 3 దశలు దాటితే, అంటే ఈ 3 దశలు పాటిస్తే గురువు వెలిగించినటువంటి అగ్ని జ్వాలలా మండుతుంది. అంటే గురువు వెలిగించినటువంటి అగ్ని జ్వాలలా మండుతుంది. అటువంటి జ్ఞానం వల్ల కలిగే ఫలం ఏమిటి? ఏంటంటే పండిత. జ్ఞానిష్టలో నెలకొని ఉన్నటువంటి శిష్యుడు అంటే, లేకపోతే స్థితప్రజ్ఞుడు, లేక స్థిరప్రజ్ఞుడు, ఇంకో మాట ఏంటంటే పరాభక్తుడు, లేకపోతే గుణాతీతుడు. అతను ఏం చేస్తాడు? అతను పాశం దహతి. పాశాలు అంటే బంధాలు జ్ఞానాగ్నిలో దహించి వేస్తాడు. ఏమిటి ఆ పాశాలు? అవిద్య ఒక పాశం, అహంకార మమకారాలు ఇంకో పాశం, కర్తృత్వం భోక్తృత్వాలు, ప్రమాతృత్వాలు, తర్వాత సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంధ కర్మలు, ఇట్లా అన్నీ నాశనం చేసుకుంటాడు అనమాట. చివరికి త్రిపుటిని నాశనం చేస్తాడు. వీటన్నిటినీ కలిపి పాశం లేకపోతే బంధం అంటారు. ఈ బంధాలే సంసారం. జ్ఞానం పొందిన శిష్యుడు ఈ పాశాలన్నింటినీ జ్ఞానాగ్నిలో దహించి వేస్తాడు. ఇప్పుడు స్వప్న ప్రపంచం మిథ్య, అలాగే జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య అని వేదాంత విచారణ ద్వారా తెలుసుకుందాం. నేను జాగ్రత్త పురుషుడిని, నేను నా నిద్రకున్న విక్షేప శక్తి వల్ల ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తాను. నేను ఆ స్వప్న ప్రపంచంలోకి అడుగు పెట్టాక నిద్రకున్న ఆవరణ శక్తి వల్ల నేను జాగ్రత్త పురుషుణ్ణి, నేను సృష్టికర్తను అనే విషయం మర్చిపోయి అందులోని అంటే స్వప్నంలోని బాధాతప్త జీవిని అనుకుంటాను. ఒక కళని తెలియక
నా అసలు స్వరూపం మర్చిపోయి కలలో దారుణమైన సంసారాన్ని అనుభవిస్తాను. పరిష్కారం ఏమిటి దీనికి? పరిష్కారం ఏమిటంటే నిద్ర నుంచి లేవటమే. నిద్ర నుంచి లేవటమే పరిష్కారం. ఈ 4 సూత్రాలను అంటే జాగ్రత్త ప్రపంచానికి అన్వయించమంటుంది వేదాంతం. జాగ్రత్త ప్రపంచం కూడా ఒక మహానిద్ర అంటుంది వేదాంతం. నేను బ్రహ్మను, నా మాయాశక్తికున్న విక్షేప శక్తి వల్ల నేను జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించాను. నేను ఈ జాగ్రత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాక నా మాయాశక్తికున్న ఆవరణ శక్తి వల్ల నేను సృష్టికర్త బ్రహ్మను అనే విషయం మర్చిపోయాను. జాగ్రత్త ప్రపంచంలోని ఒక బాధ తప్త జీవిని అనుకుంటున్నాను. ఈ జాగ్రత్త ప్రపంచం ఒక మహానిద్ర అయినటువంటి మాయ వల్ల సృష్టించబడిందని తెలియక నా అసలు స్వరూపం మర్చిపోయి ఈ జాగ్రత్త ప్రపంచంలో దారుణమైనటువంటి సంసారాన్ని అనుభవిస్తున్నాను. మరి ఏమిటి పరిష్కారం దీనికి? పరిష్కారం ఏమిటంటే మహానిద్ర నుంచి లేవటమే. అంటే నా ఉన్నత స్థాయికి లేవటమే, లేదా నా స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే. స్వప్నాన్ని ప్రాతిభాసిక సత్యం అంటారు. జాగ్రత్త ప్రపంచాన్ని వ్యావహారిక సత్యం అంటారు. నా ఉన్నత స్థాయిని పారమార్థిక సత్యం అంటారు. స్వప్నం అనే ప్రాతిభాసిక సత్యం నుండి లేస్తే, అంటే వ్యావహారిక సత్యానికి వస్తే స్వప్నం పెట్టే సంసారం నుంచి విముక్తి పొందుతాం. అలాగే జాగ్రత్త ప్రపంచం అనే వ్యావహారిక సత్యం నుంచి పారమార్థిక సత్యానికి ఎదిగితే ఈ సంసారం నుంచి విముక్తులు పోతాం. ఆత్మబంధులారా, జాగ్రత్త ప్రపంచం దీర్ఘ స్వప్నం అయితే స్వప్నం అల్ప స్వప్నం అవుతుంది. అంటే 1.5 నిమిషాలు ఉంటుంది. బాగా చాలా పెద్ద స్వప్నం అయినా కూడా 1.5 నిమిషాలు ఉంటుంది మ్యాక్సిమం. ఈ దీర్ఘ స్వప్నంలో, త్రిపుటిలో, జీవ జగత్ ఈశ్వర స్థితిలో అంటే సంసారంలో నేను కొట్టుమిట్టాడుతున్నాను. నేను నా పరమాత్మ స్థితిని మర్చిపోయి జీవాత్మను అనుకుంటున్నాను. కైవల్యోపనిషత్తు త్రిపుటి నుండి త్రిపుటికి అనగా ఆత్మ అనాత్మ వివేక స్థితి. ఆత్మ ద్విపుటి అంటే ఆత్మ అనాత్మ వివేక స్థితి లేవండి అని హెచ్చరిస్తుంది ఎవరు? కైవల్యోపనిషత్తు. 12వ మంత్రం చూద్దాం. సయేవ మాయా పరిమోహితాత్మ శరీరమాస్థాయి కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై స ఏవ జాగ్రత్త పరితృప్తి మేతి. అంటే జాగ్రత్త అవస్థను చూస్తాం ఈ 12వ మంత్రంలో. సహ ఏవ ఆత్మ, నేను పరమాత్మకు భిన్నంగా లేను. ఆత్మ అంటే అది నా అసలు స్వరూపం. మాయా పరిమోహిత, మహానిద్ర అయినటువంటి మాయ యొక్క శక్తి వల్ల శరీరం ఆస్థాయ, ఈ శరీరం నేను అనుకుంటున్నాను. బ్రహ్మ అయినటువంటి నేను నా మాయకున్న విక్షేప శక్తి వల్ల ఈ జగత్తును, ఈ శరీరాన్ని సృష్టించాను. అందులోకి అడుగుపెట్టాక నా మాయకి ఉన్నటువంటి ఆవరణ శక్తి వల్ల నన్ను అజ్ఞానం ఆవరించింది. మాయ యొక్క మహానిద్రలో నేను శరీరంలోకి అనుప్రవేశం చేసిన విషయం మర్చిపోయాను. అందువల్ల నేను నా పరమాత్మ స్థాయిని మర్చిపోయి జీవాత్మను అనుకుంటున్నా. సర్వం కరోతి, జీవాత్మగా అన్ని వ్యవహారాలు నడుపుతున్నాను. మహాస్వప్న వ్యవహారాలు నడుపుతూ అయోమయంగా జీవిస్తున్నాను. స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై, స్త్రీ అంటే భార్య,
ఎప్పుడైతే నేను శరీరంతో మమేకం చెందుతానో అప్పుడే నేను ఒక వ్యక్తిని అనుకుంటాను. పెళ్లి చేసుకుని గృహస్థుగా భార్యతో జీవనం గడుపుతాను. అన్నపానాదులను ఏర్పరచుకుంటాను. స్త్రీ అంటే భార్య మాత్రమే కాదు, తక్కిన అన్ని అనుబంధాలు కూడా వస్తాయి. వీటి వల్ల అనేక విచిత్రమైన భోగాలను అనుభవిస్తాను. అంటే సుఖదుఖాలు అనుభవిస్తాను. నేను ఏర్పరచుకున్న బంధాలతో యాంత్రికంగా జీవనం గడుపుతాను. ఇది ఒక మహాస్వప్నం అని మర్చిపోతాను. అసలు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను? ఇటువంటి ప్రశ్నలే ఉదయించాలి. కానీ ఆ ప్రశ్నలు ఉదయించవు. నాలో అసలు ఉదయించవు. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను? కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః. ఇది భజగోవిందంలో మంత్రం. నువ్వెవరు, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? స ఏవ అంటే జీవాత్మ వేషంలో ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి నేను. ఇంకో మాట చెప్తున్నాను, జాగ్రత్త పరితృప్తి మేతి అంటే జాగ్రత్త అవస్థలో పొందే అనుభవాలతోనే తృప్తి పొందుతున్నాను. ఆత్మబంధులారా, ఉన్న ఆత్మ ఒకటే. ఆప్నోతి సర్వం ఇది ఆత్మ. కానీ ఇది ఒక ఉపాధిగా ప్రతిబింబించినప్పుడు, అంటే ప్రతిబింబించబడినప్పుడు రెండుగా కనిపిస్తుంది. ఉదాహరణకు విద్యుత్ శక్తి ఒకటే అయినా కూడా ట్యూబ్ లైట్లో ఎక్కువగా ప్రకాశిస్తే 0 వాట్ బల్బులో తక్కువగా ప్రకాశిస్తుంది. అలాగే ఆత్మ ఈ శరీరంలో ప్రతిబింబించబడినప్పుడు జీవాత్మ అవుతుంది. మరి ఉత్కృష్ట ఉపాధిలో ప్రతిబింబించబడినప్పుడు పరమాత్మ అవుతుంది. జీవాత్మ పరమాత్మలో సమానంగా ఉంది ఆత్మ. జీవ ఆత్మ, పరమ ఆత్మ. అంటే జీవ పరమ అనే విశేషణాలు మారుతాయి అంతే. మరొక ఉదాహరణ, నామరూపాల దృష్ట్యా చూస్తే చిన్న అల, పెద్ద సముద్రం రెండు ఉంటాయి. అల కార్యం, సముద్రం కారణం అవుతాయి. అదే నీటి పరంగా చూస్తే నీరు చిన్న అలలోనూ ఉంది, పెద్ద సముద్రంలోనూ ఉంది. అంటే నీరు కార్యకారణ విలక్షణం. అలాగే చైతన్యాన్ని కూడా మాధ్యమాల ద్వారా చూస్తే వ్యష్టిలో జీవాత్మ, సమష్టిలో పరమాత్మ. జీవాత్మ కారణం కాదు, కార్యం జీవాత్మ. పరమాత్మ కారణం. కానీ చైతన్య పరంగా చూస్తే, అంటే ఆత్మపరంగా చూస్తే అది కార్యకారణ విలక్షణం అవుతుంది. నేను నా స్వరూపం చైతన్యం అని ఆవరణ శక్తి వలన మర్చిపోయి జీవాత్మ అనుకుంటున్నాను. నేను నా శరీరం అనుకుంటున్నాను. నేను శరీరంలో ఉన్నాను అనుకోకుండా నేనే శరీరం అనుకుంటున్నాను. నేను శరీరంలో ఉన్నాను అనుకోకుండా నేనే శరీరం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనేదానికి నేనే ఇల్లు అనుకోవటానికి తేడా ఉంది కదా. నేను శరీరం అనుకోవటం వల్ల కర్త భోక్త అనుకుంటున్నాను. నిజానికి నేను ఆత్మగా కర్త కాదు, భోక్త కాదు, అకర్త అభోక్త. కానీ ఆ విషయం మర్చిపోయి నేను కర్త భోక్త అనుకుంటున్నా. భగవంతుడు ధర్మ సంస్థాపనార్థం తెలిసి కిందకు వస్తే దాన్ని అవతారం అంటారు. భగవంతుడు జీవాత్మగా అనుప్రవేశం చేసి ఆవరణ శక్తి వలన జీవాత్మగా కిందకు పడిపోతే దాన్ని సంసారం అంటారు. స ఏవ పరమాత్మ
స ఏవ పరమాత్మ అయినటువంటి నేను మాయా పరిమోహితాత్మ, మాయాశక్తిలో పడిపోయి శరీరాన్ని నాకు పరికరంగా వాడాల్సింది పోయి నేనే శరీరం అనుకుంటున్నా. ఒక ముక్కలో చెప్పాలంటే అవస్థాత్రయ సాక్షి చైతన్యం అయినటువంటి నేను అవస్థాత్రయంలో తిరుగుతున్నాను. ఆత్మబంధులారా, ఇంతవరకు మనం ఈ పరిణామ మంత్రం ద్వారా జాగ్రత్త అవస్థను చూసాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.